వెల్కమ్ టు మై ఛానల్. ఇది మా స్కూల్ అండి. ఈ విధంగా ఎందుకు అలంకరించాము అంటే 7th స్టేట్ మొత్తం కూడా పేరెంట్స్తో ఆత్మీయ సభ జరిగింది. అదేంటి ప్రతి నెల పేరెంట్స్ మీటింగ్ అవుతుంది కదా అంటారా? ప్రత్యేకంగా అన్నమాట 7వ తారీఖున స్టేట్ మొత్తం ఒకేసారి ఒకే టైంలో అన్నమాట పేరెంట్ మీటింగ్ అన్నమాట కండక్ట్ చేశాము. అయితే తల్లిదండ్రులు ఎంత బిజీగా ఉన్నా ఈరోజు మాత్రం అందరూ కూడా అటెండ్ అయ్యారు. ముఖ్యంగా మా విలేజ్లో అందరూ కూడా వ్యవసాయ పనులతో చాలా బిజీగా ఉంటారు. మా ఆహ్వానాన్ని మన్నించి అందరూ కూడా విచ్చేసి చాలా సంతోషంగా అన్నమాట 9 to 1:30 వరకు స్కూల్లో వాళ్ళ పిల్లలతో సరదాగా స్పెండ్ చేశారు. ఈ కార్యక్రమం విశేషాలు ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం. చూడండి, ఈ విధంగా అన్నమాట మా స్కూల్ని మా పిల్లలే చక్కగా డెకరేట్ చేశారు పువ్వులతోని మరియు రంగు కాగితాలతో. తల్లిదండ్రులు వచ్చేసరికి పిల్లలు పూలతో అన్నమాట రెడీగా ఉండి వాళ్ళకి పూలని అందిస్తూ స్వాగతం పలికారు. ఇక్కడ వచ్చిన తల్లులందరికీ కూడా ముగ్గుల పోటీల్ని కండక్ట్ చేయడం జరిగింది. అలాగే మగవాళ్ళందరికీ కూడా టగ్ ఆఫ్ వారు కండక్ట్ చేసాము. ఎంతో సరదాగా అన్నమాట జరిగింది ఈ కార్యక్రమం మొత్తమును. ఆశా వర్కర్ కూడా అటెండ్ అయ్యి అవసరమైన వాళ్ళకి మెడిసిన్స్ కూడా సప్లై చేశారు. ఇది రాగి మాల్ట్ అన్నమాట. మాకు ఆల్టర్నేట్ డేస్లో చెక్కి మరియు రాగి మాల్ట్ పిల్లలకి ఇస్తాము. తల్లిదండ్రులకి స్నాక్స్, టీ సప్లై చేసాము. ఉమెన్ పోలీస్ కూడా మనకి కార్యక్రమానికి అటెండ్ అవ్వడం జరిగింది. ఈమె సైబర్ క్రైమ్ కోసం తల్లిదండ్రులకి వివరించడం జరిగింది. పిల్లల తాలూకా ప్రగతి, వాళ్ళు ఎక్కడ ఏ సబ్జెక్ట్స్లో వెనుకబాటు ఉన్నది అనేది ప్రోగ్రెస్ కార్డు ద్వారా వివరించడం జరిగింది. అలాగే తల్లిదండ్రుల తాలూకా ఫీడ్బ్యాక్ కూడా మేము తీసుకున్నాము. పిల్లలు తాలూకా సమస్యలను కూడా తల్లిదండ్రుల ద్వారా తెలుసుకున్నాము. మన పిల్లల భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. తల్లిదండ్రులుగా మనం తోడుగా నిలుద్దాం. మన పిల్లల భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. తల్లిదండ్రులుగా మనం తోడుగా నిలుద్దాం. మన పాఠశాల మన గుడి, బడియే మన పిల్లల ఆశా కిరణం. బడి బాగు కొరకు కట్టుబడి కాపాడుకోవడం మన కర్తవ్యం. మన పాఠశాల మన గుడి, బడియే మన పిల్లల ఆశా కిరణం. బడి బాగు కొరకు కట్టుబడి కాపాడుకోవడం మన కర్తవ్యం. పాఠశాల గడియారంలో గంటలు మోగుతుంటే, పిల్లలు విజ్ఞానంతో ఎదుగుతుంటే మనమంతా ఆనందిద్దాం. పాఠశాల గడియారంలో గంటలు మోగుతుంటే, పిల్లలు విజ్ఞానంతో ఎదుగుతుంటే మనమంతా ఆనందిద్దాం. మన పిల్లల భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. తల్లిదండ్రులుగా మనం తోడుగా నిలుద్దాం. మన పిల్లల భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. తల్లిదండ్రులుగా మనం తోడుగా నిలుద్దాం. గురువులు చూపిన అడుగు జాడలో మనమంతా ఒకటని ప్రకటిద్దాం. మన పిల్లల స్వప్నాల సాక్షిగా పాఠశాల అభివృద్ధి కాంక్షిద్దాం.